ఒక మంచి దేవుని వల్ల మళ్ళీ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసే ముందు ఇంతకుముందు గత వారం ఒక అంశాన్ని మీకు నేను చెప్పాను. గత వారం మీకు ఒక అంశాన్ని నేను చెప్పాను. ఏం చెప్పండి అంశం ఒకటి, అన్ని నామముల కన్నా పైనామము గొప్పదా ఎలా, అన్ని నామముల కన్నా పైనామము గొప్పదా ఎలా అనే ఒక అంశానికి నేను చెప్పాను ప్రియమైన దేవుని వల్ల. మళ్ళీ గత వారాన్ని చెప్పిందని మరొకసారి మీకు పరిచయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, వివిధ రంగాలలో కూడా ఉన్నారు, పేరుగాంచిన వాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, అలాగే జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, ఆకాశాన్ని పరిశీలన చేసేవారు ఉన్నారు, ఈ భూమి మీద జంతువులను పరిశీలన చేసేవారు కూడా ఉన్నారు. వాళ్ళ గొప్ప గొప్ప పేర్లు కూడా ఈ భూమి మీద మనకు కనబడుతుంటాయి, వినబడుతుంటాయి మన దేవుని వల్ల. చూడండి, ఎగ్జాంపుల్ ఒక ఆల్బర్ట్ ఐన్స్టీన్ మీకు బాగా తెలుసు అనుకుంటాను. అతడు ఎలా కనుగొన్నాడో ఒక ఫార్ములాను మీకు బాగా తెలుసు. అతను గొప్ప పేరుగాంచిన వ్యక్తి ఈ భూమి మీద ఒక్కడు కూడా లేడు కదంటే అవునని చెప్పొచ్చు. కొన్ని సంవత్సరాల కిందట అరిస్టాటిల్ అనే ఒక గొప్ప శాస్త్రవేత్త తాను చెప్పిన విధానాలను గుర్తు పెట్టుకొని ఈరోజు ప్రపంచం మనిషి కోతి నుండి వచ్చాడని చెప్పే విధంగా ముందుకు నడవగలగదు. అది గుర్తు చేసుకోవాలి. రాను రాను కూడా చివరిగా మొన్న ఏమని చెప్పంటే మనిషి నుండే వచ్చాడు కూడా చెప్పడం జరిగింది. మనిషి యొక్క పేర్లు కొన్ని సంవత్సరాల వరకు మాత్రం నిలబడుతున్నాయి. మనిషి యొక్క పేర్లు కొన్ని సంవత్సరాల వరకు మాత్రము, ఆ తర్వాత మరుగైపోతుంది. మనం గుర్తు చేసుకోవాలి దేవుని వల్ల. ఆ గడపెట్టినమ్మా చూడండి. అంటే అలాగనే ఒక జైనుడు కూడా, ఒక జైన మతం స్థాపించిన జైనుడు కూడా తాను ఉన్నప్పుడు ఆ మతాన్ని గొప్పగా అవలంబించిన వారు ఉన్నారు, శిష్యులైన వారు కూడా ఉన్నారు. తను చనిపోయిన తర్వాత శిష్యులందరూ మరుగైపోయారు. అలాగే గౌతమ బుద్ధుడు కూడా, బౌద్ధ మతాన్ని స్థాపించిన గౌతమ బుద్ధుడు కూడా తాను ఉన్నప్పుడు ఒకప్పుడు గౌతమ మతము మన భారతదేశము చాలా గౌరవించింది. అశోకుడు ఈ దేశాన్ని పరిపాలన చేసేటప్పుడు బౌద్ధ మతాన్ని స్వీకరించిన వాడు అశోకుడు. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే తాను కూడా మరుగైపోయాడని చెప్తున్నాను. అశోకుడు చరిత్ర అనేది మనకు అప్పుడప్పుడు మాత్రం మనం పరిశీలన చేస్తూ ఉంటామని గుర్తు చేసుకోవాలి. కానీ అన్ని నామముల కన్నా పైనామము గొప్పదా అని పరిశీలనతో మనం వెళ్తున్న సమయంలో మన దేవుడు అన్ని నామముల కన్నా గొప్ప దేవుడా అని ఒక పరిశీలన మనం చేయగలుగుతున్నాం. అందుకు ఎగ్జాంపుల్ కొన్ని మాటలు మీకు నేను చెప్పాను. ఏంటంటే మన దేవుడు ఉన్నవాడు అని చెప్పాడు. మన దేవుడు నిర్గమకాండము 3వ అధ్యాయంలో మన దేవుడు ఉన్నవాడు అని చెప్పాము. ఉన్నవాడని ఎప్పటివాడు అంటే ఈరోజు ప్రపంచం ఏమనుకుంటుందంటే మన క్రైస్తవ ప్రపంచము 5000 సంవత్సరాల కిందట ఉన్నవాడు అని అనుకుంటుంది మన క్రైస్తవ ప్రపంచం. అదే యొక్క ఉద్దేశాలు కూడా ఈరోజు ఈ సమాజము, ఈ ప్రపంచం మొత్తం ఏమని మాట్లాడుతుందో తెలుసా? మీ బైబిల్ చరిత్రకు 5000 సంవత్సరాలు తప్ప గొప్పగా ఏముందయ్యా, మీరు 2000 సంవత్సరాల కిందటనేమి యేసుక్రీస్తు వారు వచ్చాడు, మా యొక్క దేవుడు, మా యొక్క గ్రంథాలు కొన్ని లక్షల సంవత్సరాల కిందటివి అని చెప్పేవాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు. అంటే ఇది విన్న చాలా మంది ఈ రోజు మన క్రైస్తవ సమాజంలో వీళ్ళ యొక్క గ్రంథాలు లక్షల సంవత్సరాలు ఏమంట, మన గ్రంథాలు 5000 సంవత్సరాల కిందట అని ఆలోచన చేసి బలహీనులైన విశ్వాసులు కూడా ఉన్నారు. నేను గత వారం చెప్పాను ఒకవేళ మీ యొక్క చరిత్ర కొన్ని లక్షల సంవత్సరాల కిందట అయితే ఆ లక్షల సంవత్సరాల కిందట ఏ లిపి ఉంది చెప్పమని ఒక ప్రశ్న వేశాను. కొన్ని లక్షల సంవత్సరాల కిందట మీ లిపి కలిగి ఉందని మీరు మాట్లాడుతున్నారు కదా, ఏ లిపి అది చెప్పండి అని అంటే దానికి చరిత్ర లేదు ప్రేమ దేవుని వలన. అంటే మనుషులు మాట్లాడుతున్న వాటికి చరిత్ర లేదు అంటున్నాం. అలాగే మన దేవుడి గురించి మనం మాట్లాడాలి, మన దేవుని గురించి మనం గొప్పగా చెప్పాలంటే మనం ఆయన గురించి మనం తెలుసుకునలేకపోతే నువ్వు బాప్తిసం తీసుకుని కూడా వెళ్తేమని గుర్తు చేసుకోవాలి. నీ దేవుడి గురించి నీవు గొప్పగా తెలుసుకోకపోతే, నీ దేవుడి గురించి నీవు గొప్పగా ఆలోచన చేయకపోతే ఈ సమాజం ఏమని మాట్లాడుతుందో తెలుసా? అందరిలాగా వారి కూడా ఒక దేవుడు అండి అని ఒక ఆలోచన భావాలతో నిండిపోతుందని గుర్తు చేస్తున్నాను మీకు నేను. అలా ఉండకుండా ఉండాలనే అన్ని నామముల కన్నా పైనామము మిన్నా అనే ఒక అంశాన్ని తీసుకొచ్చాను ప్రేమ దేవుని వల్ల. ఇది కొన్ని రోజులు కొనసాగబడుతుంది చూడండి దేవుని యొక్క కృపతో. ఒక భాగంతో 2 భాగంతో ఆగిపోయేది కాదు. నేను మాట్లాడుతున్న ఈ యొక్క అంశం కొన్ని రోజులు కొనసాగబడుతుంది. ఎందుకు నా దేవుని గురించి నేను గొప్పగా చెప్పకపోతే ఈ ప్రపంచం ఎవరు చెబుతుందని నాకు ఆలోచన కలిగింది.
కలిగిన దానికి సానబెట్టాను దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క ఆత్మ సహాయంతో. కొన్ని విలువైన మాటలు నా హృదయానికి తాకాయ దేవుని వల్ల. ఆ తాకే విధానంలోని కొన్ని మాటలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. గత వారం మనం చూసాము యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూసాం దేవుని వల్ల. ఉజ్జియా చనిపోయిన తర్వాత ఏం జరిగిందో ఒక మాట మనం చూసాం దేవుని వల్ల. ఒకసారి చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమున ప్రభువు ఆసీనుడైన వాడు అని చెప్పాను. అత్యున్నతమైన సింహాసనం అంటే ఈ ప్రపంచంలో ఏ సింహాసనమైనా ఉండొచ్చు. గొప్ప వాళ్ళు కూర్చుంటారు, ధనవంతులు కూర్చుంటారు, జ్ఞానులు కూర్చుంటారు. కానీ మన దేవుడు అత్యున్నతమైన సింహాసనం అంటే ఈ భూమి కాడి కాదు దేవుని వల్ల. ఈ భూమి కాడికి మాత్రం మీరు అనుకోద్దని దయచేసి. అది అత్యున్నతమైన సింహాసనం అంటే అది భూమి మీద కావచ్చు, పరలోకంలో కావచ్చు, పాతాళలోకంలో కూడా కావచ్చు. అతని కన్నా సింహాసనం ఈ భూమి మీద కాదు, ఎక్కడా లేదు. అలాంటి సింహాసనం మీద ఆసీనుడయ్యారంట ఎవరు? మన దేవుడు అని గుర్తుపెట్టుకోండి. మన దేవుడు అంత గొప్ప సింహాసనం మీద ఆసీనుడు అయ్యాడంటే అవునని చెబుతుంది. అలాంటి దేవుణ్ణి దేవదూతలు, సేవకులు స్తుతిస్తున్నాయంట. ఏమని స్తుతిస్తున్నాయంట తెలుసా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని స్తుతిస్తూ ఉన్నాయంట మన దేవుని వల్ల. ఒకే పదము కొన్ని రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు కాదు, కొన్ని కోట్ల సంవత్సరాలు ఆయనను ఇదే పేరుతో స్తుతించడం మనం చూస్తున్నాం దేవుని వల్ల. ఆ స్తుతించే విధానం కూడా ఎలా ఉందంటే, ఒక దేవదూతకు 6 రెక్కలు ఉంటే 6 రెక్కలతో 2 రెక్కలు తన ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలు తన పాదాలను కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానములతో అవి కంఠస్వరంతో గంభీరంగా పాడుతున్నాయంట పాట. ఈరోజు పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన పాట పాడతాం కదా, మన గుండె, మన హృదయం అనేది కదలదు. కానీ దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే పాట పాడితే గడప కొమ్ముల యొక్క పునాదులు కదులుతున్నాయి అంట. అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు, అంత గొప్ప నామానికి కీర్తి కలిగిన వాడు అని గుర్తు చేసుకోవాలి మనం. ఇంకా బాగా చెప్పమంటారా, పరిశుద్ధుడు అనేది క్యారెక్టర్, అది దేవుని యొక్క గుణము, దేవుని యొక్క లక్షణం మనం గుర్తు చేసుకోవాలి దేవుని వల్ల. అది గత వారం మనం చూసాము. మరొకసారి మీకు తెలియజేయడానికి ముందుకు నేను కొనసాగుతున్నాను. అలాంటి పేరు గాంచిన మహానుభావుడైన మన దేవుడు కొన్ని మాటలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను దేవుని వల్ల. ఒకసారి ఇదే యెషయా గ్రంథము 12వ అధ్యాయం 16వ వచనం జాగ్రత్తగా మనం చూద్దాం. జాగ్రత్తగా తీయండి. 12వ అధ్యాయం ఒకరి తర్వాత ఒకరు. యెషయా గ్రంథము 12వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట కనబడుతుంది దేవుని వల్ల. క్షమించండి 6వ వచనం. క్షమించండి 6వ వచనము. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చెయ్యుము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క దేవుడు పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. చూడండి, ఒకసారి బాగా చూడండి. నీ మధ్యనున్న ఇశ్రాయేలు దేవుడు అని చెప్పొచ్చు కదా, ఆడికి సరిపోతుంది నాకు తెలిసినంత వరకు అయితే. పరిశుద్ధుడు అని చెప్పటం ఏంటి? నీ దేవుడు ఘనుడై ఉన్నాడు అని చెప్పడం ఏంటి మన దేవుని వల్ల? ఘనుడు అంటే ఎప్పుడు వాడతారు తెలుసా ఈ పదాలు? ఘనుడు, పరిశుద్ధుడు, మహనీయుడు, మహాత్ముడు అనే పదాలు ఎప్పుడు వాడతారు తెలుసా? ఈ పదాలు ఒక్కరికే చెందుతాయి ప్రేమ దేవుని వల్ల. ఈ పదాలు ఒక్కరికే చెందుతాయి, 10 వ్యక్తులకు చెందదు ఈ మాట. గొప్ప ధనవంతులు అంటే ఎంతమంది వస్తారు చెప్పండి? ఒకరు వస్తారా, ఇద్దరు వస్తారా? ఒకరు వస్తారా, ఇద్దరు వస్తారు? గొప్ప ధనవంతులు అంటే ఒకరే వస్తారు. గొప్ప ధనవంతుడు అంటే ఒక్కరే వస్తారు కదా. గొప్ప తెలివిమంతుడు అంటే 10 మంది వస్తారా? ఒక్కడే వస్తాడు. అలాగే నీ దేవుడైన యెహోవా ఎలాంటి వాడు తెలుసా? పరిశుద్ధుడట, మహాఘనుడై ఉన్నాడట. నీ దేవుడు తెలుసా? ఘనుడై ఉన్నాడు. ఈ ప్రపంచంలో తనకన్నా ఘనుడు ఎవడు లేడనేది రాను రాను మనకు తెలుసుకుంటున్న దేవుని వల్ల మనకు అర్థమవుతుంది. నీ దేవుడైన యెహోవా ఘనుడట, అతను లాంటి వాడు ఎవడు లేడట అని చెప్తుంది బైబుల్. మరొక మాట కూడా చూసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇదే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. ఇదే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం జాగ్రత్తగా చూద్దాం ప్రేమ దేవుని వల్ల. నెక్స్ట్ తర్వాత చదవాలి. చూడండి, యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం ఏమని చెప్తుంది చూడు బైబుల్. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైన వాడు ఇలాగా సెలవిచ్చుచున్నాడు. మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో. ఒక్కసారి మీరు బాగా ఆలోచించండి.
ఎలా కనబడుతుంది చూడండి ఒకసారి. ఆయన యొక్క స్వరం చూడండి, ఆయన యొక్క ప్రఖ్యాతి చూడండి, ఆయన యొక్క గుణము చూడండి, ఆయన యొక్క పేరు చూడడం దేవుని వల్ల ఏమంటుంది తెలుసా బైబుల్? మహాగణుడు. మహాగణుడు. అన్ని నామముల కన్నా పైనామము ఎలా గొప్పది అని అంటే నీ దేవుడిని యెహోవా ఎలాంటి వాడు తెలుసా? ఘనుడట. ఘనుడంటే ఒక్క చోటనే కాదట, మరొక మాట చెప్తుంది. ఏమని చెప్తుంది తెలుసా? మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైన వాడు. నిత్య నివాసి అయిన వాడంటే తెలుసా? భూమి లేనప్పుడు, ఆకాశం లేనప్పుడు, సూర్యుడు లేనప్పుడు, చంద్రుడు లేనప్పుడు, పరలోకము లేనప్పుడు ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైన వాడు. ఇలాగ చెబుతున్నాడు. మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో తన గురించి తాను చెప్తున్నాడు. నేను ఎలా ఉన్నాను తెలుసా? నా సింహాసనం ఎలా ఉంది తెలుసా అని చెప్తున్నాడు. చూడండి, మహోన్నతమైన సింహాసనం మీద నేను కూర్చున్నా వాడను అంట. చూడండి మన దేవుని వల్ల ఏంటండి, నీ దేవుడైన యెహోవా అంత గొప్పవాడా మనకు తెలుసా అంటే మనకు తెలియదు. ప్రేమ దేవుని వల్ల మనం యెహోవా యెహోవా అని చదువుకుంటూ వెళ్ళిపోతాం కదా. యెహోవా అనే పదము ఆ రోజు రాయటానికి ఎంత భయపడ్డారో తెలుసా? వణికిపోయారంట. చాలా చోట్ల ఇదే పాత నిబంధనలో యెహోవా అనే పేర్లు మనకు కనబడుతుంది కదా. అదే పేరు కొన్ని చోట్ల దేవుడు అని అనుకుని కనబడుతుంది. చూడండి దేవుడు అంట. చూడండి, దేవుడు అని ఎందుకు రాయబడింది తెలుసా? యెహోవా అంటే భయం కలిగిందంటే రాయడానికి. యెహోవా అంటే భయం కలిగిందంటే రాయటానికి. ఆ రాయడానికి భయం కలిగిన ఆ రోజు భక్తులు ఆ పదాన్ని తన హృదయంలో దాచుకొని దేవుడు అని రాశారంట. చూడండి, దేవుడు అని రాశారంట. అంత గొప్ప పేరు కలిగిన వాడు. మనం ఏం చదువుతాం చెప్పండి? యెహోవా. ఏమంట? యెహోవా సెలవిచ్చుచున్నాడు ఏమనగా నీ దేవుడిని యెహోవా అని. మనం అలా పైన చదువుతాం. చూడండి ప్రేమ దేవుని వల్ల పై చదివితే దేవుని యొక్క భావాలు మనకు అర్థం కావు ప్రేమ దేవుని వల్ల. అందుకే ఏమంటారు చూడండి, మరొకసారి చదువుతాను. మహాగణుడట, మహోన్నతుడట, పరిశుద్ధుడట, నిత్య నివాసి అయిన వాడట, ఆయన మహోన్నతమైన సింహాసనం మీద కూర్చున్నవాడట. అంతేకాదు ఆయన ఒక మాట అంటారు చూడండి ప్రేమ దేవుని వల్ల. ఏమంటారు తెలుసా? వినయము గల వారి యొక్క ప్రాణమును నేను ఉజ్జయింపజేస్తాను. నీ దేవుడైన యెహోవా ఎలాంటి వాడు తెలుసా? ఎవరైతే వినయంతో బతుకుతున్నారో, ఆ వినయమును, ఆ విధేయతను, నా గౌరవాన్ని ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళకందరికి నేను ఏం చేస్తాను సార్? ఉజ్జయింపజేస్తానంటున్నాడు దేవుడు. నేను ఇంకా రేకెత్తిస్తుంటాను వాళ్ళని. నేను ఇంకా వాళ్ళని ప్రజ్వలింపజేసే విధంగా నేను చేస్తుంటాను. దానికి అర్థం తెలుసా? మనం చదువుకున్నాం యెషయా గ్రంథంలో మనకు ఆయన అంచులంట, ఆయన వేసుకున్న అంచులంట, దేవుని యొక్క వస్త్రం యొక్క అంచులు వెలుగుమయమై ఉండవంట ప్రేమ దేవుని వల్ల. అది దేవాలయం నిండుకునేనంట మనకు కనబడుతుంది. మనకు యెషయా గ్రంథము మనకు 6వ అధ్యాయంలో మనం చూడగలిగితే, అంటే అంచులు అంత గొప్పగా గంభీరంగా కనబడుతున్నాయంటే అవును. ఏంటిదయ్యా అంటే అది వెలుగట. చూసుకున్నాం మనం 104వ కీర్తన. ఆయన చొక్కాయి అంచులట దేవాలయం నిండుకునేను. అంటే దేవాలయం నిండుకునే మాట ఎందుకు కనబడుతుంది తెలుసా? ఆయన వెలుగు అనేది ప్రజ్వలిల్లుతుందంట ప్రేమ దేవుని వల్ల. ప్రజ్వలిల్లుతుందంట ఆయన వెలుగు. అంత గొప్ప వెలుగులో ఆయన ఉన్నాడని మనకు కనబడుతుంది ప్రేమ దేవుని వల్ల. చెబుతూ ఆయన అంటాడు, ఆయన వినయము గల వారి ఎడల ఆయన ఉజ్జయింప చేస్తాడు. చాలా మంది అంటుంటారు టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ మీ రెస్పెక్ట్ అంటారు. టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ మీ రెస్పెక్ట్ అంటారు. నాకు అర్థం ఏం తెలుసా? నీవు గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను అని. ఇంకా బాగా చెప్పమంటారా? మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం అంట ప్రేమ దేవుడు. మనం దేవునికి మర్యాద ఇస్తున్నామా? ఆలోచించండి ఒకసారి. నీవు దేవునికి మర్యాద ఇస్తే, నీవు దేవునికి గౌరవిస్తే ఆయన నిన్ను గౌరవించడా ప్రేమ దేవుని వల్ల? గౌరవిస్తారు. అందుకంటున్నాను వినయము గల వారి ఎడల నేను ఏం చేస్తాను తెలుసా? ఉజ్జయింప చేస్తానంట ప్రేమ దేవుని వల్ల. చూద్దాం మరొక చూసుకుందాం ప్రేమ దేవుని వల్ల. 40వ కీర్తన 5వ అధ్యాయము 40వ కీర్తన 5వ వచనం. ఏమిటండి? 40వ కీర్తన 5వ వచనం. 40వ కీర్తన 5వ వచనం. అక్కడ ఏం కనబడుతుంది తెలుసా? ఒక్కసారి మనం చూద్దాం ప్రేమ దేవుని వల్ల. యెహోవా నా దేవా
నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించినని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. చూడండి, నీకు సాటి అయిన వాడు ఒక్కడు లేడు. చూడండి ఏంటంట, నీకు సాటి అయిన వాడు ఎవడు లేడయ్యా అంటుంది బైబిల్ మనకు. అంత గొప్ప దేవుణ్ణి మన పక్షంగా మనం చేర్చుకుంటే ఈరోజు మనం ఏం చేస్తున్నాం చూడండి దేవుని వల్ల. నీ దేవుడు మహాగణుడట, గనుడట, మహోన్నతుడట, అత్యున్నతమైన సింహాసనంలో కూర్చున్నవాడట. అలాంటి దేవుడి గురించి బైబిల్ చెప్తుంది. నీలాంటి దేవుడు ఎవరు ఈ భూమి మీద లేరు. ఎందుకు లేదా అంటే మా ఎడల నీకున్న తలంపులు అవి విస్తారమైనవట, మా ఎడల నీకున్న ఆలోచనలు గొప్పవట. అవి ఎంతవయ్యా అని ఒకవేళ మన ప్రశ్న చేస్తే అని అంటున్నాడు, ఇసుక రేణులంత గొప్పవి అంటున్నట్టు. అంటే నీ ఎడల తనకున్న ఆలోచనలు అంత గొప్పవా? అవునని చెప్తుంది బైబిల్. అంత గొప్పవి కాబట్టే నీలాంటి సాటి అయిన వాడు ఒక్కడు లేడంట. మనకుంటాయా? దేవుని ఎడల మనకున్న తలంపులు ఎన్ని ఉన్నా చెప్పండి ప్రేమ దేవుని వల్ల. మీకు ఎన్ని ఉన్నా చెప్పండి. దేవుని ఎడల మీకున్న తలంపులు ఎన్ని ఉన్నా చెప్పండి. ఎన్ని ఉన్నాయి? టకటక ఒక 10 చెప్పండి. త్వరగా 10 చెప్పండి. మీ దేవునికి మీ ఎడల ఉన్న తలంపులు చెప్పండి. ఎన్ని ఉన్నా చెప్పండి. అంటే మనం ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, కుటుంబం బాగుండాలి, సంఘానికి వెళ్ళాలి, అవే కొన్ని లెక్కపడి 10 కూడా మనకు ఉండవు. కానీ దేవుడు అంటున్నాడు, నీ ఎడల నాకున్న తలంపులు ఈ భూమి మీద ఉన్న ఇసుక రేణులంతా ఉన్నాయి అంటున్నాడు. చూడండి, ఈ భూమి మీద ఉన్న ఇసుక రేణులంత గొప్పగా ఆయన మన ఎడలో ఉన్న తలంపులు ఉన్నాయట. మన తలంపులు ఉన్నాయంటే మన తలంపులు ఎన్ని చేసినా అది నీ గురించి కావచ్చు, నీ కుటుంబం గురించి కావచ్చు, తిప్పి కొట్టు మనకు 10 కూడా ఉండొచ్చు అంటున్నాం దేవుని వల్ల. కానీ నీ దేవుడైన యెహోవాకు అవి ఇసుక రేణులంత గొప్పవిగా ఉన్నాయట. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారమైనవట. వాటిని వివరించి చెప్పుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. ఒక్కడును లేడు. నీలాంటి దేవుడు ఒక్కడును లేడు. నీకైనా సాటి లాంటి వాడు ఈ ప్రపంచంలో కాదయ్యా. ఎందెందు వెలిచినా ఎక్కడా లేడు. ఎందెందు వెతికినా ఒక్కడు కూడా కనిపించడంట. ఎవరు? నీవు నమ్ముకున్న దేవుడు బ్రహ్మ దేవుడు. చూడు, అంత గొప్పతనము ఆయన ఎడల బైబిల్ రాయబడితే మనం ఎలా ఉన్నాం చూడండి. మన గొప్పతనం, మన దేవునికి గొప్పతనం మనకే తెలియకుండా పోయింది చూడండి బ్రహ్మ దేవుని వల్ల. ఇంకా చెప్తాను కొన్ని మాటలు చూడండి ఒకసారి. ఇదే కీర్తన 83వ కీర్తన 18వ వచనం. 83వ కీర్తన 18వ వచనం జాగ్రత్తగా చూద్దాం. 83వ కీర్తన చూడండి, ఒక మాట ఏమని కనబడుతుంది తెలుసా? యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే. చూడండి బ్రహ్మ దేవుడు ఒక మాట కనబడుతుంది. ఏమని కనబడుతుంది తెలుసా? యెహోవా అని పేరు గలవాడు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారంటే ఎవరూ లేరు. పరలోకంలో ఎవరూ లేరు, నీవు తప్ప. భూలోకంలో ఎవరూ లేరు, నీవు తప్ప. పాతాళ లోకంలో ఎవరు లేరు, నీవు తప్ప. ఎవరున్నారయ్యా యెహోవా అని పేరు కలిగిన వారు అని అంటే బైబిల్ చెప్తుంది, నీవు తప్ప, నీవు తప్ప, నీవు తప్ప. ఎలోహిం, నీ దేవుడు ఉన్నవాడు. నీ దేవుడు ఉన్నవాడు. ఎలోహిం అని అంటే ఉన్నవాడని అర్థం ప్రేమ దేవుడు వల్ల హీబ్రూ భాష. చూడండి, అకతోస్ అనే పదం దేనికి వాడుతుంది తెలుసా ప్రేమ దేవుని వలన? పరిశుద్ధుడు. నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని దేవదూతలు పొగుడుతూ ఉన్నాయట. అలాంటి పొగుడుతూ ఉన్న సమయంలో ఒక్క మాట మనకు కనబడుతుంది. ఒక్కసారి యెషయా గ్రంథానికి మనం వెళ్దాం. యెషయా గ్రంథానికి మనం వెళ్దాం ప్రేమ దేవుని వలన. 6వ అధ్యాయం కాడికి మనం వెళ్దాం, చూద్దాం. ఒకసారి చదువుదాం ప్రేమ దేవుని వలన. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. దర్శనం, యేషయా గారు దర్శనం చూస్తున్నాడు. దర్శనం చూసు అని ఇలాగా రాస్తున్నారు దేవుని వలన. ఆయన చొక్కా ఎంచులు దేవాలయంలో నిండుకొనేను. ఆయన పైగా శరాపులు నిలిచి ఉంది. చూడండి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయంట. 2 రెక్కలు తన ముఖాన్ని కప్పుకున్నాయంట. 2 రెక్కలు తన పాదాలు కప్పుకున్నాయంట. 2 రెక్కలతో ఎగురుతూ గాన ప్రతిగానములు చేయుచుండెనంట. ఏం చేస్తున్నాయంట గాన ప్రతిగానములు అంటే? పరిశుద్ధుడు.
పరిశుద్ధుడు పరిశుద్ధుడని అని సర్వలోకము ఆటకు ఆయనకు మహిమతో నిండి గడప కొమ్ములు పునాదులు అదురుతూ ఉన్నాయంట మన దేవుని మూలత. చూడండి, అలాంటి సమయంలో దేవుడు ఒక మాట అంటున్నాడు. 5వ వచనం జాగ్రత్త చూడండి. నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. చదువుతాను. అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించువాడను. యెషయా అంటున్నాడు, దేవా నువ్వు నాకు దర్శనమిచ్చి మాట్లాడుతున్నావు కదా, నేను ఎలాంటి వాడు తెలుసా? నేను అపవిత్రమైన పెదవుల గలవాడను. క్యారెక్టర్, ఒక భక్తుని ఒక క్యారెక్టర్ ఎలా మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు. నేను ఎలాంటి వాడు తెలుసా? నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన జనాల మధ్య నేను ఉన్నవాడను, నేను నశించి పోతున్నవాడను. చూడండి ప్రభు దేవుని వలన ఆయన అంటున్న ఒక మాట, అలాంటి వాడినైనా నీవు నాకు దర్శనం ఇవ్వటం ఏంటి? నేను మంచోన్నా కాదు, అపవిత్రమైన వాడని, అపవిత్ర జనుల మధ్య నివసించేవాడని, అలాంటి వాడినైనా నన్ను నీ గురించి నేను నిన్ను కనులార చూసే భాగ్యం నాకు ఇచ్చావా? నిజంగా ప్రభువైన దేవుని వలన ఒక్కొక్కసారి మనం ఈ మాట మనం ఆలోచన చేస్తూ ఉంటే, కొన్ని సంవత్సరాల క్రితం ప్రభువు నమ్మకం మనం ఎలా ఉన్నాం చెప్పండి, ఆలోచన చేయండి. ఎలా ఉన్నాం మనం? లోకములు తిరిగే వారిగా ఉన్నాం కదా, లోకంతో వెంబడించే వారిగా మనం ఉన్నాం కదా. మరి అలాంటి వారిగా ఉన్న మనము ఆయన చెంతకు రాగానే నేను ఒక మాట అడుగుతాను, బాగా గుర్తుపెట్టుకోండి. నీ దేవుడిని యెహోవా చూస్తున్నారని నీకు తెలుసా తెలియదా? తెలుసు. తెలిసి అన్నప్పుడు నువ్వు దొంగతనం చేస్తావా? నేను ఒక మాట అడుగుతాను, దొంగతనం చేస్తారా ఎవరైనా? చేతులు పోతాయి దొంగతనం చేయడానికి. ఎందుకు అంటున్నా? ఒకప్పుడు దొంగతనం చేసేవాడు ఇప్పుడు దొంగతనం ఎందుకు చేస్తలేవంటే నీ దేవుడిని యెహోవా చూస్తున్నాడు కదా. అదొక చిన్న విషయమేనా? పలు విషయాలు లేవంటారా? అబద్ధం ఆడుదని చెప్పిన దేవుడు మనం అబద్ధం ఆడుతున్నాము అంటే దేవుడు చూస్తలేడా? చూస్తున్నాడు. మనం అబద్ధం ఆడటానికి ఇంకా మనం ముందుకు వెళుతున్నామంటే ఇంకా మనం అపవిత్రమైన జనాల మధ్యనే ఉన్నామని కాదు, నీవు ఉన్నావని అర్థం చేసుకోవాలి. అందులో నీవున్నావు నేనున్నావని అర్థం చేసుకోవాలి ప్రేమ దేవుని వల్ల. అపవిత్రమైన పెదవులు గలవాడని యెషయా గారు ఎందుకు అంటున్నారు తెలుసా? నా జీవితం అలా ఉందయ్యా అని చెప్పినప్పుడు ఒక మాట చూడండి దేవుని వల్ల. ఒక మాట మనకు కనబడుతుంది. ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపములు ప్రాయశ్చిత్తమైన 7వ వచనం కనబడుతుంది చూడండి. ఏవైతే దేవా నీ మాటలు నా పెదవులు తగిలాయో వెంటనే నేను ఏమైనా తెలుసా? పవిత్రుడు అవుతావు యెషయా. చూడండి, మన నోటితో ఒప్పుకున్నాం మనం ప్రభువుని కదా, మన నోటితో ఒప్పుకున్నా. అవును, మన నోటితోనే ఒప్పుకున్నాం మనం ప్రభువుని. మన నోటితో ఒప్పుకున్నాం అంటే నువ్వు పవిత్రుడువా అపవిత్రుడువా? యెషయా గారు అలాగంటారు, నీ పెదవులకు తగిలిన గనక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషములు తొలగిపోయేను. నీ పాపములన్నీ తొలగిపోయాయంట, నీ దోషములన్నీ తొలగిపోయాయంట. ఎప్పుడు నువ్వు ప్రభువును నమ్మకమును చేసిన ప్రతి తప్పుడు క్షమించగలవాడు. మనం క్షమిస్తామండి. పెళ్లి కానప్పుడు తప్పులు చేసామనుకోండి, ఆ తప్పులు మళ్ళా మనం చేసుకుంటూ పోతే దేవుడు మనం క్షమించినట్లా? చూడండి, ఆలోచించండి. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి కూడా దేవుని నామానికి మహిమపరిచిన వాడిగా ఉండవలసిన నీవు కావచ్చు, నేను కావచ్చు. బైబిల్ చెప్తుంది ఇలా, ఆయన పెదవులు మనం తాకగానే, వాక్యం మనం పెదవులు తాకగానే మనం పవిత్రులు అయిపోతాం అంటున్నాం దేవుడు. అందుకే ఒక మాట రాయబడి తెలుసా బైబిల్లో? తెలుసా? ఒక మాట మీకు చదువుతాను. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయంలో ఆ మాట చూడండి దేవుడు ఎలా కనబడుతుంది చూడండి. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. 2వ అధ్యాయము 14వ వచనం చూడండి దేవుడు. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని స్తోత్రములు చేయుచుండెను. మీకు తెలుసు అనుకుంటాను ఏమని చెప్తుంది సార్? దేవదూతలు ఒక మాట అంటున్నాయి, సర్వోన్నతమైన స్థలములలో చూడండి, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ కలుగును గాక. సర్వోన్నతమైన స్థలం అంటే దేవుడు ఉండే స్థలం, దేవుడు నివసించే స్థలం. ఇక మనం ఇక్కడ
ఇక్కడ మనం కూర్చున్నాం కదా సంఘంలో, దేవుడు ఉంటాడని వస్తామా, దేవుడు ఉండాలని వస్తామా? దేవుడు ఉంటాడని వస్తాం. ఉంటాడని వస్తాం. ఆయన సన్నిధిని మనం గుర్తు చేసుకుంటాం. ప్రేమ దేవుడు ఆయన స్థలమును మనం అనుకుంటాం, దేవాలయం మనం అనుకుంటాం, సమాజ మందిరం అని మనం అనుకుంటాం. ఈ స్థలాన్ని దేవుడు అంటున్నాడు, ఈ సంఘములో ఈ స్థలములో ఎలా ఉండాలంటే దేవుడు అంటున్నాడు దేవునికి మహిమకరంగా ఉండాలి అంటున్నాడు. దేవునికి మహిమకరంగా అంటే ఈరోజు సంఘాలు చాలా ఉన్నాయి ప్రేమ దేవుని వల్ల. మా సంఘానికి 1,00,000 మంది వస్తారు, మా సంఘానికి 5,000 మంది వస్తారు, మా సంఘానికి 200 మంది వస్తారు, మా సంఘానికి 100 మంది వస్తారు అని చెప్పి గర్వపడే పాస్టర్లు లేరంటారా? ఉన్నారు. అది మహిమ కలుగుతుందా దేవునికి? మరి అలా ఎందుకు చెప్తున్న మాట దేవుడి మాట అక్కడ దేవునికి మహిమయో అంటున్నా కదా. ఎలా మహిమ కలుగుతుంది? మహిమ ఎలా కలుగుతుంది? సంఘానికి 10,000 మంది వస్తే కలుగుతుందా? సంఘానికి 5,000 మంది వస్తే కలుగుతుందా? పోనీ ఉద్యోగులు వస్తే కలుగుతుందా? కొంతమంది బోధకులు విధంగా అంటారు మా దేవాలయము ఒక ఊరికి వెళ్తే, ఒక ఊరికి వెళ్తే ఒక పాస్టర్ అంటున్నాడు ఇలాంటి దేవాలయం చుట్టుపక్కల ఎక్కడ లేస్తారని అనగానే మనకు తెలియదు జ్ఞానము, మనకు అంత తెలియదు జ్ఞానం. అని ఒక మాట అన్నా, నాకు తెలిసిన ఒక చిన్న విడివిడి జ్ఞానంతో ఒక పదం మారాడు దేవుని కదా. సొలొమోను కట్టిన దేవాలయంలో ఆయనే లేదంట. అయ్యా ఈ దేవాలయం ఆయన ఉంటాడని అనే వరకు ఆయన ముఖ వాళ్ళు చూస్తున్న పాస్టర్ గారు. నాకు తెలియదు అసలు. విన్న పదాలను, చదివిన పదాలను గుర్తుకొచ్చి ఒక మాట అన్నాను నేను, అంత గొప్ప దేవాలయం ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడ లేదు సార్ అని అంటే వెంటనే ఈ మాట మాట్లాడే దేవుడు నాకు అర్థమవుతుంది. మందిరం కాదు గొప్ప, మందిరానికి వస్తున్న విశ్వాసం గురించి గొప్పతనంగా చెప్పుకునేది. నా సంఘానికి ఉద్యోగస్తులు వస్తారు, నా సంఘానికి గొప్ప వాళ్ళు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు, అది కాదు గొప్పతనము. దేవునికి మహిమకరంగా ఎవరు ఎంతమంది ఉన్నారు గుర్తు చేసుకో. చూడండి, మహిమకరంగా ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఇప్పుడు మన దేవుని వల్ల ప్రార్థన చేసి మీ హృదయాలు కరిగిపోతాయి, మండుతుంటాయి మీ ప్రార్థన చేస్తుంటే. మహిమ అంటే అది. సంఘములో ప్రార్థన చేసే మండిపోవాలంటే హృదయాలు, కరిగిపోవాలంటే హృదయాలు. అలా ప్రార్థన చేసే సంఘాలు ఉన్నారా మనలో అంటే లేదు. మనం ఏమంటే మన సంఘానికి ఇంతమంది వస్తారు, సంఘానికి ఇంతమంది కాదు వచ్చేది, ఆ సంఘంలో ఎంతమంది గట్టి గింజలు ఉన్నాయని గుర్తు చేసుకోవాలి. పాటలు పాడే ఉన్నారు, పాటలు పాడతారు. పాటలు ఎలా పాడతారు సార్? పాడాలి అని పాట పాడతారు. పాడాలని పాట పాడితే పాట యొక్క భావము ఎదుటి వాళ్ళ యొక్క హృదయాలు ఫలింపబడతారు. ఫేస్బుక్ లో ఒక పాట వస్తే అది గ్రూపులు పెట్టాను దేవుని కదా. ఒక వ్యక్తి పాట పాడతారు సార్ తెలుసా, ఆయన భిక్షం అడుగుంటూ పాట పాడతారు. ఆ పాట వింటుంటే అది ఎక్కడో ఏదో ఆలోచన కలుగుతుంది. చూడండి, ఒక కీర్తనను పట్టుకొని దేవుని కీర్తనగా మలుచుకొని పాట పాడుతున్న ఒక వ్యక్తి, ఆ పాట పాడుతున్న వ్యక్తి వీడియో తీశాడంటే తన హృదయం కదిలిందంటారా లేదంటారా? మీరు మళ్ళీ మీ పాట పాడితే హృదయం కదులుతుందా అంటున్నాను వేరే వారికి. అంటే మనం బాగలేము, మన స్వరాలు బాగలేవు కాదు, మన హృదయం బాగలేదు అని. మన హృదయం బాగలేకపోతే దేవునికి మహిమ కలుగుతుందా? సంఘంలో కలగతున్న దేవుని లేదా. పాటలు పాడేవారు పాటలు పాడుతుంటే ఎదుటి వారి యొక్క హృదయాలు కరగాలి. ప్రార్థన చేస్తుంటే ఎదుటి వారి యొక్క హృదయాలలో ఆలోచన పుట్టాలి, బతకాలని పుట్టాలి ఆలోచన. చూడండి, వాక్యం చెబుతుంటే ఎదుటి వారి యొక్క హృదయాలు ఏం కావాలి సార్? మండిపోవాలి, బతుకుతే ఇలా బతకాలిరా లేకపోతే సావాలి అనే విధంగా వాక్యాన్ని అలా బోధించాలి. ఉన్నారా? మహిమ కలగాలంటే ఇలా కలగాలంటున్న దేవుడు. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం కలుగుతుందట. చూడండి, ఆయనకి ఇష్టలైన వారికి భూమికి సమాధానం కలుగుతుందట. ఈ భూమికి సమాధానం రావాలంటే ఏం కావాలో తెలుసా? ఆయనకి ఇష్టలైన వారు సంఘములో ఉండాలి అని అర్థం చేసుకోండి. మనం అలా ఉన్నామా సంఘములో? ఈ భూమికి సమాధానము రావాలంటే, ఈ సృష్టికి సమాధానము రావాలంటే బైబిల్ చెప్తుంది సంఘాలలో ఇలాంటి విశ్వాసులు ఉండాలి అని చెప్తుంది బైబిల్. ఉన్నారా? ఉండదు ప్రేమ దేవుని వల్ల. ఎలా ఉంటారు తెలుసా? మన సంఘాలలో చూసి చెప్తున్నా కదా, చాలా చోట్ల వాళ్ళ ఖ్యాతిని చూపించుకోవడానికి, వాళ్ళ గొప్పతనం చూపించుకోవడానికి
సంఘాలకు వస్తుంటారు ప్రేమ దేవుని వల్ల. ఆ సంఘం మహిమకరమైన సంఘం కాదు ప్రేమ దేవుని వల్ల. వేల మంది సంఘాలు వచ్చినా కూడా ఒక సంఘం ఉంది ఆత్మకుడు, క్షమించండి, హైదరాబాద్ లో లక్షల మంది వస్తారంట. బయట పక్క ఎలా టీవీ ఛానల్ రన్ చేస్తుంటే వాడు కూడా అలాగే రన్ చేస్తుంటారు. చూడండి, ఒక టీవీ ఛానల్ ఉంది, మీలో కోటీశ్వరుడు ఎవరు అని, మీలో కోటీశ్వరుడు ఎవరు అని. దీని ఏం చేస్తారు సార్, మీలో జ్ఞానవంతుడు ఎవడు, మీలో జ్ఞానవంతుడు ఎవడు అని టైటిల్ పెట్టి వాడు ఎలా క్వశ్చన్ అడిగి చెప్పి ఆన్సర్ చెప్పిన తర్వాత ఆన్సర్ చెప్పిన వ్యక్తికి అలా చిక్కులు వేయడానికి ప్రయత్నం చేస్తాడు అక్కడున్న గోస్ట్. అలాగే ఈయన కూడా అలాగే చేస్తాడు. కరెక్టా? లాక్ చేయమంటావా? నిజమైన సమాధానమా? 100%? ఏం చూస్తున్నాను, ఏం నేర్చుకుంటున్నాను, ఏం చెబుతున్నావు సంఘానికి? ఆయన పెట్టిన ఛానల్లో ఏం చేస్తారు సార్, డబ్బుల కోసమే వెంపల్లాడి బైబిల్ చదివారు. చూడండి, డబ్బుల కోసమే బైబిల్ చదివారు అక్కడ ఉన్న వాళ్ళు. ఒక మాట అన్నాడు, మెతుసులా బైబిల్లో ఎక్కువ కాలం బతికిన వ్యక్తి ఎవరు అన్నారంట. ప్రశ్న, మెతుసులా అంటే ఒక ఆయన అన్నట్టు. మెతుసులా ఎన్ని సంవత్సరాలు బతికాడు? 968 సంవత్సరాలు బతికాడు అని అన్నాడంట. చూడండి, లాక్ష్యం అంటావా? లాక్ష్యం ఓకే, సమాధానం ఓకే, రెండు. ఒక మాట అంటారు, బైబిల్లో ఎక్కువ కాలం బతికిన మనుషుడు ఎవడు? 1000 రూపాయల ప్రశ్న. మెతుసులా 2000 ప్రశ్న, ఎన్ని సంవత్సరాలు బతికాడు? 4000 ప్రశ్న అని సమాధానం. ప్రశ్నలు నడుస్తుంది. మెతుసులా 968 సంవత్సరాలు ఎందుకోసం బతికాడు అది చెప్పాలి, అది చెప్పాలి. ప్రశ్న చెప్పినోడికి నీకు తెలియదు, సమాధానం చెప్పేటోడికి వాను కూడా తెలియదు. అలాంటి వాళ్ళు బైబిల్ పండితులు సంఘములో ఉండాలంట. అలా మహిమ కలుగుతుందట. అలా మహిమ కలిగిన వారి ఎడల భూమికి సమాధానము కలుగుతుందట. భూమికి సమాధానము కలుగుతుంద ప్రేమ దేవుని వల్ల. అలాంటి వాళ్ళు ఉన్నారా? అందుకే ఎవరో ఎక్కడో పరిశుద్ధులు ఉన్నారని మనం ప్రార్థన చేస్తుంటాం కదా. ఎవరో ఉన్నారు పరిశుద్ధులు, ఎక్కడో ఉన్నారు పరిశుద్ధులు. మనకు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దేవుని పరిశుద్ధులు. అలాంటి వాళ్ళు ప్రభు కోసము దేవుని కోసం వెంపర్లాడే వాళ్ళు ఉన్నారు తెలుసా. చూడండి, అలాంటి వాళ్ళ సంఘాలలో కనపడాలంటే సంఘాలలో ఎక్కడో ఊరికి ఒకడు, జిల్లాకు ఒకడు కనబడితే సరిపోతున్నాడు దేవుని. సంఘములు ఇలాంటి వారు నిండిపోవాలంట. దేవునికి మహిమ తీసుకొచ్చే విధంగా సంఘస్థులు ఉండాలట అని బైబిల్ చెప్తుంది. చూడండి, అలా ఉంటే ఏమవుతుందో తెలుసా, నీవు నివసించు ప్రాంతము సమాధానముగా ఉంటుంది తెలుసా. అలాంటి వారు సంఘస్థులు సంఘములు ఉంటే ఆ ప్రాంతం ఏమవుతుందో తెలుసా, సమాధానం కలుగుతుందంట. నిన్ను చూసినా సరే దేవుడు ఆ ప్రాంతానికి సరైన ఋతువులు తీసుకొస్తాడు తెలుసా. అలా ఉండాలంటే దేవుడు చూడండి. అలా చెబుతూ ఒక మాట ఉంటుంది చూడండి దేవుడు. అదే యెషయా గ్రంథంలో ఒక మాట చూస్తున్నాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ మాట కనబడుతుంది ఇప్పుడు దేవుని. ఏమంటారు 8వ వచనం చూడండి. అప్పుడు నేను ఎవని పంపేదను, ఇలా నీ దేవుని గురించి గొప్పతనము చెప్పి ఏం చేయాలని తెలుసా, ఇలాంటి మాటలన్నీ చెప్పిన తర్వాత అప్పుడు అంటున్నాడు ఎవని పంపేదను. చూడండి, అప్పుడు నేను ఎవని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవివ్వగా నేను వింటిని, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమని చెప్పాడంట మహానుభావుడు. ఇన్ని మాటలు మీరు విన్నారు కదా. నీ దేవుడిని యెహోవా గొప్పవాడని చెప్పాను కదా. నీ దేవుడిని యెహోవా అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన వాడు అని చెప్పాను కదా. అలాంటి గొప్ప దేవుడి గురించి నువ్వు విన్న తర్వాత, నీ పెదవులు పవిత్రపరచబడిన తర్వాత అప్పుడు నువ్వేం చెప్పాలని తెలుసా, నువ్వు చెప్పిన మాట నా గుండెలు తాకిన వెంటనే నాకు ఒక ఆలోచన వచ్చిందయ్యా. ఏం తెలుసా, నేను వెళతాను. సంఘములు ఇలాంటి మాటలు విన్న తర్వాత నేను బయలుదేరుతానని చెప్పాలంట ఆ సంఘములో తెలుసా. ఆ మాట
యేసుక్రీస్తు వారు విని అంటున్నట్టు దేవుని కదా. ఎవరున్నాడు 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 అంటే ఒక మాట కనబడుతుంది, నేనున్నానన్నాను అంటున్నాడు యేసుక్రీస్తు వారు. నన్ను పంపమనగా చూడండి ఏమంటారు చూడండి, అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవరు పోవును అని దేవుడు సెలవిస్తుంటే అప్పుడు నేను విన్నాను. విని ఏమంటున్నా తెలుసా, అంతటా నేను చిత్తగించుము దేవా. ఇప్పుడు చూడండి, ఇంత గొప్ప దేవుని గురించి నువ్వు ఇంత గొప్ప మాటలు విన్నా నీవు వెంటనే నువ్వు ఏమన్నా తెలుసా, ఇప్పటి నుంచి నేను కంకణం కట్టుకొని బతుకుతానని చెప్పాలంట. అంటారా? అంటామా మనము? కంకణం కట్టుకొని బతుకుతామని మనం అంటామా? అక్కడ అంటున్నాడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏమంటారు తెలుసా, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా నీవు పోయి. చూడండి ఏమంటుంది కదా, నేనున్నానయ్యా నన్ను పంపు అని సంఘములో దేవుని వాక్యం విన్న మహిమను తీసుకొస్తున్న విశ్వాసులకు ఇలా మాట్లాడాలి. అయ్యా ఇన్ని మాటలు నేను విన్నాను, నేను వెళ్తానని చెప్పాలి. వెళ్తారా? వెళ్ళే విధంగా ఏ సంఘంలో కానీ విశ్వాసులు లేరుతున్నారు దేవుడు. ఎందుకోసం వెళ్తారు తెలుసా? ఎందుకోసం వెళ్తారు తెలుసా? ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందుము ఆయన ఒక భావజాలతో బతుకుతూ ఉంటూ వెళ్ళిపోతున్నారు ఈరోజు క్రైస్తవ సమాజం. చూడండి, తినడం గొప్ప కాదు, తాగడం గొప్ప కాదు, ధరించుకోవడం గొప్ప కాదు. బైబిల్ ఒక భక్తులు అంట, అదే తింటానికి కొన్ని మెతుకులు కట్టుకోవడానికి కొంత భర్త ఉంటే చాలా దేవుని కోసం బతుకొచ్చాడంట. తింటానికి కొన్ని మెతుకులు చాలంట, కట్టుకోవడానికి కొంత బట్ట ఉంటే చాలా దేవుని కోసం ఉన్నతంగా బతుకొచ్చాడట. చూడండి, మనం అలా బతుకుతామా? అలాంటి మాటలు మనకు వినబడినా కూడా మనం అలా గాయకుంటామా? గాయకున్నప్పుడు మన దేవుని వల్ల ఆయన అన్నాడంట, నేను వెళతాను, నేను వెళ్తాను, నేను వెళ్తానంట. నేను వెళ్తున్నా అని చెప్పే మహనీయుడు ఎవరో తెలుసా? నీ కోసం ప్రాణం పెట్టినవాడు, నా కోసం ప్రాణం పెట్టినవాడు, నిన్ను రక్షించినవాడు, నన్ను రక్షించినవాడు, నిన్ను నిలబెట్టినవాడు, నన్ను నిలబెట్టినవాడు అంటున్న మాట ప్రేమ దేవుని వల్ల అది తెలుసా? ఆయన నేను వెళ్తానయ్యా ఇప్పుడు అని అంటే వెళ్ళి ప్రపంచానికి ఏం చెప్పు తెలుసా? అందరూ దేవునికి మీరు అపవిత్రంగా కనబడుతున్నారు, దేవునికి మీరు అపవిత్రంగా కనబడుతున్నారు, మీరు దేవుని మహిమపరచలేకపోతున్నారు, దేవుని గురించి మీరు గ్రహించలేకపోతున్నారు, దేవుని యొక్క సుగుణములు మీరు ఆలోచన చేయలేకపోతున్నారు. మీరందరూ ఏం చేస్తున్నారు? చూస్తున్నారు కానీ, వింటున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు అని చెప్పు అంటారు. అదే పోయి చెప్పాడు యేసుక్రీస్తు. మీరు వింటారు, చూస్తారు కానీ గ్రహించరు. బైబిల్ చెప్తున్న మాట దేవుని చూడండి, అన్ని నామముల కన్నా పైనామము గొప్పదా? అవును, ఎలా గొప్పదో కొద్దిగా మీకు చెప్పాను. కొన్ని మాటలు మరికొన్ని మాటలు వచ్చే వారు మనం విన్నాం కదా దేవుని వల్ల. ఆలోచన ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మహాగణుడైన మా దేవా, మీరు తప్ప ముల్లోకాలలో అధిపతి కానీ, అధికారి కానీ, నీకు సాటైన వాడు కానీ ఎవరు లేరని మేము విన్న ఈ మాటలు తండ్రి మా హృదయంలో దాచుకొని మిమ్మల్ని సూచించు వారిగా, మిమ్మల్ని మహిమపరిచే వారిగా మనం ముందుకు నడిపించండి. సైన్యములకు అధిపతి యెహోవైన మా దేవా, మిమ్మల్ని మొరపెట్టుకున్న వారు మిమ్మల్ని కాపాడతారట. మీ ఎడల వినయం చూపించిన వారిని మీరు ఉజ్జగింపజేస్తారట. నలిగిన వారి హృదయాలను మీరు తాకుతారంటే మాకు అర్థమవుతుంది. దేవా మాకు సహాయం చేయండి, ఇంకా మీలో ఎదగడానికి మాకు సహాయం చేయండి. విన్న ఈ మాటలు మీ పిల్లలు ఏ ఒక్కరు మర్చిపోకుండా మీ కొడుకు సాగిలపడే విధంగా ముందుకు నడిపించమని కోరుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున తండ్రి ప్రార్థన చేస్తున్నా. అల్పుణ్ణి బలహీనైన నన్ను ఒక చిన్న పాత్రగా నిలబెట్టుకొని మీరు ఒక బూరగా వాడుకున్నందుకు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని ఇంకా విధేయత కలిగి, వినయం కలిగి మా సంఘం ఒక మాదిరికరంగా ఉండులాగా కోరుకుంటూ యేసు ప్రభువుల వారి నామమున ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను. పరలోకమున ఉన్న మా తండ్రి.